కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ క్యాంపు నందు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి 2 వారాలు శిక్షణ కార్యక్రమంను కమాండెంట్ ఎం నాగేంద్రరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమాండెంట్ ఎం నాగేంద్రరావు, అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్డీఆర్ఎఫ్ చాలా ప్రాముఖ్యమైనదని, ఎటువంటి వ్యక్తికైనా ఆపదలో ఉన్నప్పుడు వారిని రక్షించడానికి ముందు ఉంటుందని, ఎస్డీఆర్ఎఫ్ను మొట్టమొదటిసారిగా 3వ బెటాలియన్లోనే ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉందని, అలాగే మన రాష్ట్రంలో కూడా 2017 సంవత్సరం ప్రారంభించడం జరిగిందని, ఇది రోజురోజుకి అభివృద్ధి చెందుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని, 3వ బెటాలియన్ ఏపీఎస్పీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తిత్లీ తుఫాన్ సమయంలోనూ, దేవీపట్నం కచ్చులూరు బోటు తిరగబడినప్పుడు, ఈ మధ్య విజయవాడ సింధునగర్ అర్బన్ ప్లాంట్లో కూడా మంచి ప్రతిభ కనబరిచిందని, అలాగే మంచి ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రత్యేకంగా రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉపయోగించే సామాగ్రిని కమాండెంట్కి చూపించి వాటి పనితీరును వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ మోహన్ రావు, అసిస్టెంట్ కమాండెంట్ వి చంద్రశేఖర్, ఆర్ఐలు రాము, విఠలేశ్వరరావు, రవిశంకర్, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఎంతో ఇచ్చినట్టు నా ఫీలింగ్. ఇంచేత మనం ఈ ప్రోగ్రాం కోసము దీనికోసం డిజైన్ చేసుకున్నందుకు దాన్ని ప్రతి దాంట్లో కూడా చూసిపోవద్దు, ఇన్వాల్వ్ అవ్వాలి. మీరు ప్రతి ఏ విధమైనటువంటి ప్రశ్న వేయకపోతే మీకు ఏది రాదనంటే లేక మీరు ప్రశ్న వేయడం స్టార్ట్ చేస్తే, అంటే మీ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే, యూ వాంట్ టు లెర్న్, మీరు తెలుసుకోవాలనే కోరిక మీలో ఉందన్నమాట. మనం ఏమి తెలియదంటే సరే టైంపాస్ చేసుకుంటూ వార్త చెప్పిన తర్వాత మనం ఎంత ఎలర్ట్గా ఉన్నాం. మన హాఫ్ టీమ్ మేబీ సరిపోతుంది, కానీ సరిపోకపోవచ్చేమో. ఫుల్ టీమ్ రెడీ చేసి, అంటే మన యొక్క కష్టాన్ని ఎవరో గుర్తిస్తారు, చూస్తారు అనే ఆలోచన శక్తిని మీరు తీసేయండి.